అయితే అలాగే లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం జై మళ్ళీ ప్రభాస్ హైలైట్. ఇంకా మంచు విష్ణు యాక్టింగ్ చూపించాడు, అలాగట్లేదు, బాగుంది సినిమా. మళ్ళీ మాకు ప్రభాస్ గారు భక్త కన్నప్ప మాకు రైట్స్ ఉన్నాయి అనుకుని మేము అనుకుంటున్నాము. భక్త కన్నప్ప మళ్ళీ ప్రభాస్ గారు తీయాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాము. గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి సినిమాకి. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, కానీ ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత సినిమా వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం గ్రాఫిక్గా, బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్గా అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం స్టోరీ పరంగా డైరెక్టర్ కొంచెం మిస్టేక్ చేసినట్టుగా అనిపించింది. స్లో ఉంటుంది మూవీ ఫస్ట్ హాఫ్. రియల్ కన్నప్ప స్టోరీయే కాదు, ఇదే చెప్తున్నాం. అందుకనే విష్ణు గారికి మేము సారీ చెప్తున్నాం. అంటే కృష్ణరాజు గారు ప్రభాస్ గారితో కన్నప్ప మూవీ తీద్దామని చెప్పి ఒక కోరిక ఉండేది కదా, అది మిస్ అవుతామేమో అనుకున్నాం. లేదు, మా కోరికను అట్లనే ఉంది. ఎప్పటికైనా సరే భక్త కన్నప్ప అనేది ప్రభాస్ గారితో మళ్ళీ చూద్దామని మేము అనుకుంటున్నాం. ఈ సినిమాలు అన్నీ కొన్ని కల్పిత స్టోరీలు, బట్ బాగానే ఉంది. ఓవరాల్గా లాస్ట్ 1 అవర్ అయితే సినిమా గూస్ బంప్స్, చాలా బాగుంది సినిమా. కాకపోతే ట్రోల్స్ చేస్తున్నారు కదా విష్ణు గారి మీద, ఈ సినిమాతో ఆయన మీద కూడా ట్రోల్స్ కూడా తగ్గిస్తారు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా మెచ్యూరిటీగా ఉంది. అందరూ ఇండియాలో స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు, అందరూ యాక్టింగ్ కూడా బాగుంది, లెవెల్లో ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఫుల్ మీల్సే. ఆయన తెర మీద కనబడినప్పుడు సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అంతే. విష్ణు అన్నయ్య కళ్ళు తీసి శివయ్య పెడతాడు, ఆ సీన్ అయితే నాకు కళ్ళు ఆగలేదు, అలా నీళ్ళు అమ్మడి కన్నీళ్ళు వచ్చేసినాయి. విష్ణు అన్నయ్య చాలా బ్యాక్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ప్రేక్షకులందరూ చూడదగిన సినిమా ఇది, చూడండి, చాలా బాగుంటుంది. అది చేశాడు విష్ణు మాత్రం సూపర్ చేశాడు. జై ప్రభాస్. లో ఉన్నా సరే సెకండ్ హాఫ్ లాస్ట్లో 40 మినిట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు పక్కాగా వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాను. నాకైతే అలా అనిపించింది. నా విష్ణు యాక్టింగ్ అయితే లాస్ట్ 1 అవర్ చెత్త కొట్టేశాడంటే. ప్రభాస్ ఎంట్రీ అయితే సూపర్గా ఉంది. ప్రభాస్ రావడంతోనే అక్కడి నుంచి సినిమా ఇంకా చాలా బాగుంటుంది అన్న, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా ఏం లేదు, కొంచెం తక్కువే పోల్చుకుంటే, బట్ మరీ ఆ కోణం అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా చాలా బాగుంటుంది. అలా ఏం లేదన్న, మెయిన్ కన్నప్ప గురించి చూస్తే బెటర్. బట్ ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది, అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. 5కి అయితే 4 ఇస్తాను నేనైతే. 4 ఫస్ట్ మంచు విష్ణు క్యారెక్టర్ క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి మూవీ అయితే చాలా బాగుంది. లేదు, బట్ క్లైమాక్స్ ఏమో చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే హైలైట్ అంతే. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి హైలైట్, ముందంతా వేస్ట్. ప్రభాస్, మోహన్ బాబు వీరందరూ చాలా బాగా చేస్తారు. ఆఫీస్ టైం మా ప్రభాస్ అన్న చూస్తుంటే నెక్స్ట్ డిసెంబర్ 5 రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ జాతిని దెంగుతాం. ప్రభాస్ ఎంట్రీ మస్తు అనిపించింది. ఓకే, మూవీ మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే ప్రభాస్ ఎంట్రీనే చెప్తానండి. అంటే ప్రభాస్ ఒకటి తప్ప మిగతా మూవీ అంతా బాగాలేదు అంటున్నారు. అలా ఏం లేదు, ఓకే. అంటే భక్తి కాకుండా రొమాంటిక్ ఎక్కువ చూపించారంటున్నారు. ఉంది. విష్ణు గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 క్యాల్గో 3 అండి. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఓకే, కానీ ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే, వేరేదేం లేదు. బీజం ఎక్కడ బాగుంది? బీజం బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం లాగే, క్లైమాక్స్ కూడా వీకే ఉంది సినిమా. ఏం లేదు అన్న. ప్రభాస్ మాత్రం క్యారెక్టర్ కూడా లేదు, 5 మినిట్స్ ఉంటుంది అడిస్తుంది. ఓకే బ్రో, సూపర్ బ్రో. సినిమా మైండ్ దిగదు బ్రో. లోపల మంచి విషయం బ్రో. ఎన్ని ట్రోల్ చేశారు బ్రో మీరు, మా అన్న కన్నప్ప సినిమా బ్రో. సూపర్ హిట్ బ్రో. మంచి విష్ణు అన్న ఫ్యాన్ అయిపోయా బ్రో, కోసుకుంటా బ్రో. ఒక్కసారి కలిపిండు బ్రో మంచి విష్ణు, ప్లీజ్ బ్రో. ఎక్కడో కల్పించాడు బ్రో. ఎందుకు ఇస్తానా? ఎవరు చెప్పింది డబ్బులు ఇస్తానని? ఫ్యాన్స్ అనా
యాక్టింగ్ చించి పడేయగల లోపల అన్నా ప్రభాస్ అన్న 30 మినిట్స్ అన్నా తలకాయ నెల మాట్లాడతా డైలాగు కొత్త బాగుందన్న మామూలే కదా ఏమొచ్చేదా లాస్ట్ లో కన్ను బి అలా ఎంతగానో చెప్తాంటే ఫ్లాప్ ఎంటర్ ఏంటన్నా మీరు హిట్ అన్న సినిమా అంది సినిమా పోలేదు భక్తి కన్నా రక్తి ఎక్కువగా ఉంది అంటున్నారు సినిమాలో నా రక్తి అంటే రక్తి భక్తి సినిమా అది భక్తి దేవుడు వేరే లెవెల్ చెప్పేది రొమాన్స్ వేరే లెవెల్లో రొమాన్స్ అంటే సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు అది మన ఆకాశం మన శివుడు అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్లోకి వెళ్తుందని నా ఒపీనియన్ సినిమా. అంటే అప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు. అంటే పర్లా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? నటన పరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది. ఆల్రెడీ ఆయన యూనివర్సిటీలు పెట్టే స్థాయికి పోయాడు, ఫిలిం యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడు. అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు నటన పరంగా. అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా, తండ్రికి తగ్గ తనయుడు ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి, దాన్ని మనం కన్సిడర్ చేయాలి, తప్పదు. అంటే సినిమా పరంగా అంటే యూత్ ఆడియన్స్ పరంగా. ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా మన ఫౌజీ ఒకటి ఆల్రెడీ ఫౌజీ రామోజీలో నడుస్తుంది కదా. ఈ సినిమాలో కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈ సినిమాలో అయితే మంచిగానే ఉంది, చూడొచ్చు. ఈ సినిమా పరంగా అయితే చూడొచ్చు.